శేఖ మునేంద్ర బాల శ్రీలేఖ మునేంద్ర బాల జన్నం సాయికర్ జన్నం సాయికర్ వరాల డాలమునే పెట్టినాను ఏడు వరాల డాలమునే పెట్టినాను ఏడు వరాల జన్నం సాయికర్ జన్నం సాయికర్ ఓ తల్లి నా పేరైనా పగడసేన అంటారు. ఓ నీ పేరైనా పగడసేన అంటారు. ఏం పని చేస్తానికి వచ్చినావు అమ్మా ఇక్కడ? అల్లిరాని దాసిని నేను. అల్లిరానికి దాసువా? నీ పేరు పగడసేన? అవును. కావాలి నువ్వు ఉంటున్నావా? అవును కావాలి ఉంటున్నా. సరే సౌబారంతా లేస్తురు కూసురు లేస్తురు కూసురు పోతురు వస్తురు. ఆట ఆడించిన ప్రభు నాయన చింతకాల పిచ్చయ్య జై బాబా. ఆయన భార్య అయినా అంతమ్మకే జై బాబా. సంగీతలోల నగదర సౌరి గోరక నిలయనాదన కారుణ్యము తోడమము కావుము కృష్ణ కృష్ణ గోపాల కృష్ణుడ గోవిందోడ నరోరి స్వరపాల గోపాల కృష్ణుడ గోవిందోడ వేల గోపాల కృష్ణుడ గోవిందోడ నరోరి స్వరపాల గోపాల కృష్ణుడ గోవిందోడ వేల పూజించారు అయ్యో గడతావుతారు మీరు అంతలే అట్లా. ఓ రాజేంద్ర ఏమంటున్నారు లోపల మా చదువుతలేరండి? అరే గడతావుతారండి మీరు? పంపులు పలపడి రాసిన పడపము రాసిన పంపులు పలపడి రాసిన చెట్టుల రాజేంద్ర నామదేవమైన శ్రీకృష్ణ పరమాత్మ నీ యొక్క నామేనా శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. అవును కదా. ఎక్కడ పోతున్నారు స్వామి మీరు? ఇక్కడికే దొరకనగర్ వచ్చాం కదా. అలాగే ఇంకా చెప్పాలి స్వామి. ఏమో మన రాజ్యమున ఏమొక మగ పురుషుని రోదన వినిపిస్తుంది. ఓ గద్దా సౌండ్ వినబడదా? ఏమైనా ఎరకైందా నీకు? కొద్ది నిలబడదు, ఒక షో గురించి నిలబడదు. మరి ఎందుకు చెప్తలేవు నువ్వు? నీకు చెప్తానికి వస్తున్నాను. మని అగో ఒక నల్లని వాడు వచ్చి రాజ్యాంత చేస్తుండు. అదే ముచ్చట మీ ఒక రాణి గారికి విన్నవిస్తే ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఒకసారి విన్నవించు రాణి గారికి. సరే చెప్తాను. అమ్మా రాణి గారు ఎప్పుడు వచ్చావు నువ్వు? మన పట్టణానికి వాడు వచ్చాడు. నువ్వు ఎందుకు విండేందుకు? నా దూరం నువ్వు కావాలి విండేందుకు. ఇప్పటిదాకా నువ్వు ఎడవున్నావా? నువ్వు ఇప్పుడు వచ్చింది చెలిమని నీ తోలు కొడతా. వద్దు బక్కపారం అయితే నన్ను కొట్టుగా బక్కపారం ఆమె కొట్టే కొట్టే నన్ను కొట్టు. ఫస్ట్ నేను కొట్టా ఆమె కొడతా. వద్దు ఆ బక్కపారం చూస్తే బక్క ఎట్టు చూడు. రాణి గారు నేను పొమ్మనంటే అస్సలు పోతలేడు. అంతే నీ కాడికి వచ్చినాను. ఏమాని చెప్పుదు ఏమాని చెప్పుదు ఇంటి
నీకు రాణిగారు చలియే లలనా చలి మరి ఎందుకు వచ్చాడాడు ఏం మాట్లాడతావు ఎందుకు కోరకు వాడు ఇందేగు తెచ్చానే పగుడా సేనా వాడు ఎందు కోరకు వాడు ఇందేగు తెచ్చానే పగుడా సేనా మీరు సందేహములు లేక సరగోరా తెలుపోమి పగుడ సేనా అవును సందేహములు లేక సందేశములు లేక సరగోర తెలుపోమి పగుడ సేనా ఏమన్నాడే ఇక్కడ చెప్తుంది పౌడసేనా ఉన్నది ఉన్నాడు చెప్పు నువ్వు దాస్తున్నావు ఎందుకే ఆడు మొగోడా నీ లెక్కన ఆడతాడు చెవులాడుతూ విన్నాను. చెప్పా చెలియే పగుడ సేనా ఇసుమా ఏమన్నాడు ఆడు నాకా లోడు నీకా ఈ జనానికా ఈ తెలంగాణ రాజ్యం అయితే నేను ఆడవాడే వస్తందుకు శ్రీలోలుడు అంటే ఆ వేసి ఆ గొల్ల బావలతో వాడుకున్నవాడు అంత జ్ఞానబోధవాడు గొల్లబాబలు అంటే తిరిగే గొల్లవాడు గట చెప్పు గొల్లబాబల సంగతిని ఈ ఆడది రాజ్యం ఏతుండు దీన్ని చూస్తానికి వచ్చాడు ఆడు అట చెప్పు చలిమని అల్లి రాని చెల్లి అల్లి రాని శౌర్యం మాతో చూడగా లేదే పగుడ సేనా అవును అల్లి రాని శౌర్యం మాతో చూడగా లేదే పగుడ సేనా ఖండాలు చూడగా ఖండాలు చూడగా దండ్యంతో నేడు పగుడ సేనా పగుడ సేనా బాణం చేసి ముక్కలుగా నువ్వు చూడంగా అని ఏ పాచన తరుగుతాను నా పట్నం వస్తే ఇష్టం అది నాదే మాటకు మాట్లాడితే నువ్వు అబద్ధం మాటలేవా నువ్వు సత్తాగా చెప్తున్నావా సరే ఒకసారి ఆడుగురు రమ్మని చూద్దాని
కొల్లవాడు పగుడసేనా చలివని వాడు ఎందుకు వచ్చానో ఎరగించు నాతోటి పగుడసేనా వాడు ఎందుండి వచ్చానో ఎరగించు నాతోటి పగుడసేనా సందేహములు లేక సరగోనా తెలుపోమి పగుడసేనా చలిమని ఆడు గోపాలకృష్ణుడు అయితుంది పేటకైతుంది కోటకైతుంది నా పట్నానికి నేను రాదును ఆడ రాదు నా పట్టం వచ్చి ఆనికి గోపికృష్ణులు 100 మంది ఉండొచ్చు నువ్వు రానివి నీ కిందనే దాసిని ఆడు వచ్చిందని నీకు చెప్తున్నాను నువ్వు దాసివి నువ్వు ఎందుకున్నావు పట్నం నువ్వు ఎప్పుడు చెప్తావు ఇంకా ఆడు వచ్చింది నీకు చెప్తున్నాను తొందరగా చెప్పాను నాకు ఆశలైపోవడం వల్ల ఆన్ని పట్టి ముక్కలు చేసి కట్టేసి ఉరి చేస్తాను అన్ని గుంజ పెట్టి పగుడసేనా చలిమని లాలనా ధరణి శ్రీయమ్మలియాల ప్రమంతో నెలకొన్న పగుడసేనా మల్లయ్య నేలియన మల్లికాసుని బోసు పగుడసేనా గోర మల్లయ్య నేలియన మల్లి పగుడసేనా ఆట గోర మల్లయ్య నేలియ మల్లి కారు సాక్షిగా అది తీసుకొస్తే తీసుకురమ్మాను ఆనికి నాగా మాటలు నువ్వు అంటున్నావు అది ఏమన్నా కానీ అగో ఆడంగి వస్తుంది చూడు అబద్ధమ్మా నా ఎదురుంగా వచ్చే మొగాడు లేడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు దాసి చెప్పింది అబద్ధం అయితే ఆడంగి వస్తున్నారు చూడు తీసుకురమ్మాను పగుడసేనా ఎంత ముద్దుకున్నారే ఎంతో నా ప్రజలు నా జనము నా ప్రపంచము ఏమి ఆడి ఆనికి గోపికాసులు 101 మంది ఆనికి ఆనే మంత్రి శర్మని ఎక్కడి వాడవురా ఎక్కడి వాడవురా ఎక్కడి వాడవురా నీవును ఎరిగొల్ల వాడా
ఎక్కడియో వాడవురా నీయమును ఎరి గొల్లవాడా హెచ్చరించుతును హెచ్చరించుతును మాటలాడదు ఎరి గొల్లవాడా హెచ్చరించుతును మాటలాడవు ఎరి గొల్లవాడా ఏమిటే కొల్లవాడగానే నేతో పాడుటనవినవే జనలోకములు వేలని ఓడలు ఇట్లా మాట్లాడు జనలోకములు వేలని ఓడలు వేగవీరుడానే మళ్ళా మళ్ళా అదే మాట మళ్ళా మాట్లాడుతూ చెప్పానికి ఏమంటుండో మాట్లాడకు తెలియండి మగవాడవు నీవు ఇతడికి మగమెచ్చుకలావు మగవాడవు నీవు ఇతడికి మగమెచ్చుకలావు మగవనైనా నా ప్రతిజ్ఞ తెలియక మాటలాడదవు రాయ్ మగవనైనా నా ప్రతిజ్ఞ తెలియక మాటలాడదవు రా ఎర్రి గొల్లవాడా నీ పద్నాలుగు 100 మంది ఉండొచ్చు నీకు ఈ ప్రజలందరూ నా ప్రజలే అవును కదా ఇది నా దేశం అవును నీ పట్నం ఎక్కిరిస్తున్నావా అన్నిటికి వచ్చి అంతేనా మళ్ళా చెలిమని నన్ను చేసుకుంటా ఇడు ఎంత మంచి గొల్లోనికైనా కానీ ఏపకాంత ఎర్రి దీంతో ఎరిపోద్ది దాడి మనసు ఆడి తాడి మనసు మాటికి అసుంటి బహురా ఆడి దాడి మనసు మనసుకు అసుంటి బహురా వాడి ఖడ్గమున వాడి ఖడ్గమున నీతల ఇప్పుడే సిరివేషదను రా వాడి ఖడ్గమున వాడి ఖడ్గమున నీతల ఇప్పుడే సిరివేషదను రా కొల్లవాడా నీ దేశం ఉంటే ఉండొచ్చు గోపకాశం ఉంటే ఉండొచ్చు పట్నం నాది ఇది కొల్లవాడంటే ఏంటి మంచి కాళ్ళు పండు కాళ్ళు నడవసి మనకి అది ఆడ భాగవతం భజనేసినాక అన్నీ కాళ్ళు భజనేసిన గట్టిగా
పట్టి ఏం చేస్తానో చూడు. ఓ కాళ్ళు ఏ చెలిమని తోటి పరిగాసమా నన్ను ఆడమంటున్నావు, నువ్వు పరిగాసం వాడుతున్నావు. ఏ గిసుంట్రా అట కాదు గిడి మాట్లాడు. అటు భయపడమని చెప్తున్నా. అట చెప్పు మరి నాకేం చెప్తున్నావు? జగన్ రెడ్డి చెప్పిండు మొత్తం వాళ్ళే పర్మిషన్ అండు మొదల మీకు పోటున్నా ఎలాగొట్టు పో గొలవరా ఓరి గొల్లడది వంపు సంపు లేకను పారిపోక ఎదుట నిరసిద్ధివిరా. ఏ గొల్లవరా నంచుంటి వస్తువో ఎర్రి గొల్లవాడ ఇది నా తోడి పలుకు నిజముగాను. ఏ గొల్లవాడ శ్రీ వైపురతుల కావరమున మాటలాడా కాదందరికను ఏమమ్ము నీవు ఎటులను దేవాది దేవుడను నా ఎరకనా నీకేమన్నా చెలిమని యువనికి దేవుడు నాకా ఈ దేవుడు దేశానికి దేవుడు మనకే దేవుడు 101 మందికి గోపిక అసలు దేవుడు దేవుడు నా ప్రజలకు నేను దేవుడిని. ఈ అందరి రాజ్యం నాది, పట్టాభిషేకం నాది, నా దేశం వచ్చి ఎవరికి దేవుడు నాకా? ఆ యొక్క తెగబడి మొదలు అనుకుంటా ఏదనుకుంటా మాట్లాడుతుంది. ఓరి గొల్లడ నీవు ఇంకా ఒప్పం రేపు లేకను ఓరి గొల్లడ నీవు ఇంకను ఓరి గొల్లడ నీవు ఇంకను ఒప్పు మప్పు లేకను తీరుగను వాదించు సుంటివి తీరుగను వాదించు సుంటివి వాదంబును ఎడరా సురుడా నీ భూత మాట ప్రీతితో నువ్వు చెప్పరా. సూర్యుడా నీ భూతి మాటలు ప్రీతితో నాకు చెప్పరా. ఏ గొల్లడా కుండకు మాస్క్ వేసినట్టు వేయకు, వేస్తే ఇక్కడ మాస్క్ ఏం పడది. సరే చూద్దాం మరి అదెంత వరకు చూదాని సెలిమని ఆ నిలబెట్టు ఫస్ట్ ఎలగొట్టు ఉన్నా పోతూనే ఉండు వస్తూనే ఉండు దెబ్బలు కొట్టాలట బాగా అడవిలో అవుల మేయసును జేధబుండవయ్యి అడవిలో అవుల మేయసును ఎక్కిరించును మాటలాడదవు ఎరిగొల్లవాడా అవురా ఎక్కిరించును ఎక్కిరించును మాటలాడదవు ఎరిగొల్లవాడా. అరే ఇలాగా చెప్పినా ఎంత మంచి గొల్లలు కానీ ఎరుంటది మాటలు ఎక్కిరిస్తూ మాట్లాడుతుంటా. నాకైతే ఉంటది గొల్లలకు ఉంటది. నువ్వు గొల్లని కావు నేను గొల్లని అది పుస్తమందు పుట్టిన హడదనవయ్యి అది పుస్తమందు పుట్టిన హడదనవయ్యి తెల్లని వాకుల పురతులతోను తెల్లరేగుటలేవే పుట్టిన ఒక హడదానివై అంటే లెక్క లేదా నీకు? నువ్వు గోపాలకృష్ణుడివి అవును కదా. అయ్యున్నాక
నా ప్రతాపం నీకు తెలవదా? నీకు ప్రతాపం ఏముందని? నీ ప్రతాపం ఒక ఆడదానివి. ఎక్కడికి అంటే అక్కడికి పోతావు. ఆడది రాజ్యం పంపించిన పోతావు. నీకేమి ఆడది రాజ్యం వేలొద్దా? మొగల పూర్వం మొత్తాల సర్పంచ్ కావద్దా? ఎంపీటీసీ కావద్దా? ఏ చదివని ఉన్నావా? ఏమంటుండే ఆడది రాజ్యం వెళ్తుంటూ చూస్తానికి వచ్చిందట. ఏమి చూస్తాడే? సర్పంచ్ కాదు, ఉప సర్పంచ్ ఇప్పుడు అయినగా. అరే గొలవడా ఆడ అంటే తెలవనట్టు గొలవడా ఎంత తీయబడవురా? ఎంత తీయబడవురా నీవును ఎరి గొల్లవాడా? ఎంత తీయబడవురా నీవును ఎరి గొల్లవాడా? పంతమూతోని పట్టదు ఉంచది, పంతమూతోని పట్టదు ఉంచది బామన్నే వినారా? హే గొల్లవాడా, మాటి మాటికి ఆడది ఆడంటున్నావు. యుద్ధం చేయకుండా నా పట్నం విట్నే ఉంటారే, పారిపోవద్దు. అప్పుడు నువ్వు మొగని ఏమిటి ఈ లోకములన్నీ వేరేవా? ఒక ఏకవీరుడు అనగా నేను ఒక శ్రీకృష్ణ పరమాత్మని కదా. నా సంగతి నీకు మాత్రం తెలియదు. నువ్వైతే నువ్వు ఆంధ్ర కావచ్చు, ఆంధ్రకు నువ్వు ఖరీదు కావచ్చు, తెలంగాణకు నాది. నీ దేశం నువ్వు వేలుకోపోరాదు. నాదు పచ్చముకు నాదు పచ్చముకు వచ్చి 10 దేశాల ఊరా. నాది పచ్చముకు వచ్చి 10 దేశాల ఊరా. పొందుగా పొందుగా నిన్ను పట్టె దుంచట పాపకారి పోరా. పొందుగా నిన్ను పట్టె దుంచట పాపకారి పోరా. అలాగునా ఏమిటి బా పోతే పోతే కానీ ఏమిటి? నేను ఆడదాని కావచ్చు, నువ్వు నన్నన దుంచాలే, లాస్ట్ కు నిన్న దుంచుతా. మనకి పెట్టకుండా మంత్రిశేఖర ఏమిటే సినిమాని నీవు ఏ మాత్రము మొదల ముందర రతిగా మాట్లాడాలి. చెలిమని ఆ నవ్వుదలకి నీకైపోయి ఓనికే సిగ్గులేక నా పట్టం వచ్చి నాకు సిగ్గా ఆయనకి సిగ్గా నువ్వు ఎట నొక్కుతున్నావు? నువ్వు గట్ట నూకాలే. మగవాను అనేగాను మగవాను అనేగాను నీ పాలెట్టి మతు దేవత అనువరా. మగవాను అనేగాను నీ పాలెట్టి మతు దేవత అనువరా. అగనితముగా నేను శిక్ష చేసేదా అందరి వలగాను.
ఏయ్ కృష్ణరాజా కృష్ణుడు కావచ్చు అందరి వలే ఆడేది అని అందరి లెక్కన గోపాల గొల్లబావ లెక్క చూసి రావచ్చు కానీ నన్ను చూసి పోకుండా ఇక్కడనే కట్టేస్తాను నేను. అండదాక్షి వినవే నే బ్రహ్మాండ నాయకుడానే అండదాక్షి వినవే నే బ్రహ్మాండ నాయకుడానే ఖండితవాడిన పరములో నింటలో కథకుంటుమడానే ఏమిటి ఏ శనిమనైతే మర్యాద దక్కది ఫలములు తింటాను కూడా నీ గొల్లబావల శనిమనాను ఆయన ఏమంటున్నాడు, ఇర్రవీగితే నా ముందల నువ్వు ప్రతిఫలము అనుభవిస్తావు, ప్రతిఫలము నువ్వు అనుభవిస్తావు, నా తోటి ఎక్కువ మాట్లాడితే నా వల్ల ప్రతిఫలం అనుభవిస్తావంటే ఆయన ఏ విధంగా మారుస్తాడో, ఏ విధంగా వేస్తాడు, ఏ విధంగా ఇబ్బంది పెడతాడు. నేను ఆయన పట్నం పోయి లేకపోతే అర్ధ షేరు ఒక పావు షేరు ఏమంటే నన్ను మార్చుకో, నువ్వు ఊరికే ఇక్కడ ఏమన్నా అరుచుకొని పో, నువ్వు గోపాల కృష్ణుడు అయితే ఈ దేశంలో చూసిపో, నీకు పట్నం లేదా, నీకు పని లేదా? హే ఎర్రిగోరవా ఉరకున్న కొలది ఊరకున్న కొలది మాటలు ఇరిపై కదా ఊరా, ఊరకున్న కొలది మాటలు మీరు పలికద ఊరా, అవురా ఊరి ఖర్చమురా ఊరి ఖర్గముల చీరదానిప్పుడే బుదివీనుడ ఊరా. హరిగోలవాడా ఎంత బుద్ధిమంతుడు నువ్వు, ఎంత బుద్ధిమంతుడు నువ్వు, బుద్ధి ఉన్నట్టు మాట్లాడు. అది ఎంతకైనా తెగిస్తుంది, దానికి ప్రతిఫలం చూపించాలంటే ఏమిటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.